మై స్టూడెంట్స్, ఇప్పుడు మనం పిఎం ఈ బస్ సేవా స్కీమ్ అనే పథకాన్ని చూద్దాం. పిఎం ఈ బస్ సేవా స్కీమ్. పిఎం ఈ బస్ సేవా స్కీమ్ పేరులోనే ఉంది, ఎలక్ట్రానిక్ బస్సులు. 10,000 ఎలక్ట్రానిక్ బస్సుల్ని, ఈ బస్సుల్ని తయారు చేసే ఉద్దేశము. అదేవిధంగా దీన్ని పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో తయారు చేసి ఈ బస్సులు తిప్పిన వాళ్ళకి 1 కిలోమీటర్కి ఎంత చెల్లించాలో, ఎన్ని కిలోమీటర్లు ఆ బస్సు తిరిగితే అన్ని రూపాయలు చెల్లించేటువంటి పథకం పిఎం ఈ బస్ సేవా స్కీమ్. ఈ పథకానికి అయ్యేటువంటి ఖర్చు 57,613 కోట్ల రూపాయలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు ఇస్తుంది, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈ విధంగా ఈ పథకాన్ని డిజైన్ చేసిన తర్వాత ఈ బస్సులు అనేవి 10,000 బస్సులు అనేవి 169 నగరాల్లో సిటీ బస్సులుగా నడపబడతాయి. ఈ 10,000 ఈ బస్సులు కూడా సిటీ బస్సులుగా నడపబడతాయి. ఇందులో ఇంకా అభివృద్ధి చేయాల్సినవి ఏంటంటే సబ్ స్టేషన్లు, బస్సులు ఆగేటువంటి స్టేషన్లు, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కూడా డెవలప్ చేయాలి. మౌలిక సదుపాయాలు కూడా ఈ యొక్క పిఎం ఈ బస్ సేవా స్కీమ్లో భాగంగా డెవలప్ చేయాలి. దీనితో పాటు ఒక 181 నగరాల్లో ఏం చేశారంటే గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేశారు. గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు. గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఛార్జింగ్ స్టేషన్లు అభివృద్ధి చేయడం, కార్డు ద్వారా, మొబిలిటీ కార్డు ద్వారా బస్సుకు సంబంధించిన పేమెంట్స్ గట్రా చేయడం వంటి వాటిని ఈ యొక్క 181 నగరాల్లో గ్రీన్ అర్బన్ మొబిలిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పిఎం ఈ బస్ సేవా స్కీమ్. అయితే ఇది ఎందులో భాగం అంటే ఫేమ్ 2 అనే పథకంలో భాగం. ఏంటి ఫేమ్ పథకం అంటే ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫేమ్ 2. ఈ పథకాన్ని 2019లో ప్రారంభించి 3 years టైం పెట్టుకున్నారు. కానీ మరొక 2 సంవత్సరాలు పొడిగించి ఇప్పుడు 2024 మార్చి 31 అనేది చివరి డేట్గా పెట్టుకున్నారు అన్నమాట. 2024 మార్చి 31. అయితే ఈ ఫేమ్ 2 స్కీమ్లో భాగంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి అంటే ఒక 3 కండిషన్లు ఫుల్ఫిల్ చేయాలి. ఒకటోది ఏంటంటే 3-wheelers 4-wheelers ఈ బస్సెస్ ఇవి ప్రజా రవాణాలో కానీ కమర్షియల్ రవాణాలో కానీ ఉండాలి. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రజలు తీసుకువెళ్ళడం కానీ లేదంటే కూరగాయలు గూడ్స్ చేరవేయడం కానీ ఉన్న వాటికి మాత్రమే వాళ్ళు సబ్సిడీ ఇస్తారు. అదే 2-wheelers అయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రోత్సాహం అనేది ఇస్తారు. ఒకటి. రెండవది ఏంటంటే బ్యాటరీ సామర్థ్యం, ఎంత పవర్ఫుల్ అయినటువంటి బ్యాటరీ వాడుతున్నారు, ఆ యొక్క ధర ఎంత, చివరి ధర ఎంత, ఆ కారు కానీ ఆ బస్సు కానీ చివరి ధర ఎంత, ఈ రెండింటిని టాలీ చేసుకొని ప్రోత్సాహం ఇస్తారు. అదేవిధంగా మూడవది ఏంటి అంటే 50% అనేది లోకల్లో తయారైనటువంటి భాగాలతో తయారు చేయబడి ఉండాలి. దేశీయంగా తయారైన వాటితో తయారు చేసి ఉంటే వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. ఫేమ్ స్కీమ్లో భాగంగా 2,500 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం అనేది ఒక లక్ష్యం. ఇది ఒక ఛార్జింగ్ స్టేషన్ అనేది 3 km × 3 km రేడియస్ పరిధిలో ఉండాలి. ఛార్జింగ్ స్టేషన్ అనేది ఎంత పరిధిలో ఉండాలి? 3 km × 3 km పరిధిలో ఉండాలి. ఇది ఫేమ్ 2 పథకం. ఈ 2 పథకాలు ఒక దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి చెప్పడం జరిగింది. చివరిగా ఏంటంటే మనకి లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఏంటంటే లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. లాజిస్టిక్స్ అంటే ఏంటి? ఏవైనా వస్తువుల్ని రవాణా చేసి, నిల్వ చేసి రవాణా చేయడాన్నే లాజిస్టిక్స్ అంటాం. లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్, LPI అంటాం దాన్ని. లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్
లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. లాజిస్టిక్స్ అంటే ఏంటంటే ఏవైనా వస్తువులు లేదా సరుకుల్ని నిల్వ చేసి వాటిని రవాణా చేయడాన్ని లాజిస్టిక్స్ అని అంటారు. దీన్ని రూపొందించడానికి కొన్ని పారామీటర్స్ తీసుకున్నారు. ఇవి 2023లో అంతర్జాతీయ స్థాయి పారామీటర్స్ తీసుకుంటే, ఇంతకుముందు దేశీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కలిపి పారామీటర్స్ తీసుకున్నారు. ఏంటి ఆ పారామీటర్స్ అంటే, లాజిస్టిక్ సేవల్లో నాణ్యత ఏ విధంగా ఉంది అంటే ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నారు. నెక్స్ట్ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి. అదేవిధంగా సరుకులని ట్రాక్ చేస్తున్నారా లేదా, ఎక్కడ ఉన్నాయి సరుకులు అనేది తెలుస్తున్నాయా లేదా, సమయానికి చేరుతున్నాయా లేదా, సమయానికి చేరుతున్నాయా లేదా, లాజిస్టిక్స్లో అంతర్జాతీయంగా పోటీని ఎదుర్కొంటున్నాయా లేదా, అంతర్జాతీయంగా ఎంత పోటీని ఇస్తున్నాయి వంటి ఈ అంశాలను పరిగణలో తీసుకొని లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని రూపొందించారు. 2023వ సంవత్సరంలో దీన్ని రూపొందించేటప్పుడు దీని యొక్క 2023లో రూపొందించేటప్పుడు దీని యొక్క థీమ్ ఏంటంటే కనెక్టింగ్ టు కంపీట్. కనెక్టింగ్ టు కంపీట్ అనేది దీని థీము. మొత్తం 139 దేశాలు గణిస్తే భారతదేశం యొక్క స్థానం 38. అదే 2018లో చూస్తే భారతదేశం స్థానం 4, అంటే 6 స్థానాలు మెరుగుపడింది అన్నమాట భారతదేశం. బాగా ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్లో ఉన్నటువంటి దేశాలు ఏవంటే సింగపూరు, ఫిన్లాండ్. సింగపూరు అండ్ ఫిన్లాండ్ అనేవి టాప్లో ఉన్నటువంటి దేశాలు. ఈ విధంగా ఈ యొక్క లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానము 38. 2023లో అన్ని అంతర్జాతీయ పారామీటర్స్ పట్టుకొని దీన్ని రూపొందించడం జరిగింది. ఇంతకుముందు దేశీయ అంతర్జాతీయ పారామీటర్స్ రెండు కలిపి దీన్ని రూపొందించడం జరిగింది. ఇది లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్.